గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. నమస్కారం, నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశులు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఏ రాశులకి ఏ సంచారాలు జరుగుతున్నాయి, గ్రహ సంచారం ఎలా ఉంది అనే విషయాన్ని బట్టి 12 రాశుల వారికి కూడా ఈ ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి, ఎవరు ఎలాంటి పూజలు చేసుకోవాలి, ఎలాంటి హోమాలు చేసుకోవాలి, ఎలాంటి జపతపాలు చేసుకోవాలి అనే విషయాల గురించి తెలియజేయడం జరుగుతోంది. మరి ఏప్రిల్ నెలలో గ్రహ సంచారం చూసుకున్నట్లయితే రవి సంచారము ఏప్రిల్ నెలలో రవి సంచారము మేషరాశిలో జరుగుతుంది. మేషరాశిలో రవి సంచారం వల్ల మేషరాశ్యాధిపతి కుజుడు కాబట్టి రవి అనుకూలంగానే ఉంటాడు. అట్లాగే కుజుడు కూడా మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. స్వక్షేత్రము కాబట్టి కుజుడికి మేషరాశి కుజానుకూలతది ఉంటుంది. బుధుడు వ్యాపారకారకుడు బుధుడు కూడా ఈ యొక్క మేషరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. మరి శుక్రగ్రహం కూడా ఈ మేషరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ ఏప్రిల్ నెలలో 4 రాశులు 4 గ్రహాలు మేషరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. తద్వారా ఈ మేషరాశి వారికి అనుకూలతలు ఎలా ఉంటాయి, ప్రతికూలతలు ఎలా ఉంటాయి అనే విషయం కూడా మనం తెలియజేయచ్చు. అలాగే శని భగవానుడు మీనంలో సంచారం చేస్తున్నాడు. మరి రాహువు మకరంలోకి సంచారం చేస్తున్నాడు. గురుడు కర్కాటకంలో సంచారం చేస్తున్నాడు మే వరకు కూడా. మరి ఈ రకంగా ఈ నవగ్రహ స్థితిగతులను బట్టే మానవుడి యొక్క జీవితం అనేది ఏర్పడుతుంది. ఈ నవగ్రహాలు పరిపాలించే పరిపాలనా విధానాన్ని బట్టే మనకి ఏ రకంగా ఉండబోతోంది, ఏ రాశి వారికి ఏ ఫలితాలు జరుగుతాయి అనే విషయం క్షుణ్ణంగా చెప్పగలుగుతాం. అయితే ఈ సంవత్సరము పరాభవ నామ సంవత్సరం. పరా అంటే సాధించడానికి వీలైనటువంటిది అని కూడా చెప్పబడుతుంది జరిగింది. దేన్నైనా సరే సాధించగల స్థితిని పొందగలిగే సంవత్సరము. భవ అంటే స్థితి, ఓర్పు, సహనము ఉంటే ఈ సంవత్సరం ఏదైనా సాధించవచ్చు అని అర్థం. అందువల్ల కష్టం వచ్చిందని అసహనం చెందకుండా, సంతోషం వచ్చిందని ఆనందపడకుండా, సౌమ్యంగా భగవత్ ఆరాధన ఎవరైతే చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా దైవానుగ్రహం కలిగి ప్రతికూల ఫలితాలు ఉన్నప్పటికీ కూడా భగవద్ అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌమ్యంగా వెళ్ళడం అనేది జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క రాశుల వారందరికీ కూడా ద్వాదశ రాశుల్లో సంచార స్థితిగతులను బట్టి ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి పూజలు హోమాలు చేసుకోవాలి, ఎలాంటి అనుగ్రహం ఉంటుంది అనే విషయాన్ని మీకు వివరంగా తెలియజేయడం జరుగుతుంది. నమస్కారం. కన్యారాశి వారికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతోంది, ఏప్రిల్ నెలలో ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతోంది. కన్యారాశి అధిపతి బుధుడు మేషరాశి సంచారం చేస్తున్నాడు. తద్వారా బుధ అనుకూలత అయితే ఉంది కానీ మిగతా గ్రహాల అనుకూలత లేదు కాబట్టి ప్రతికూల పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి వారికి వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ ప్రతికూలతలు ఉన్నాయి. సంబంధాలు సరిగా రాకపోవడము, వచ్చిన సంబంధాలు జాతకాలు కలవకపోవడము, ఇబ్బందులు పట్టడం, ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి.
వివాహ ప్రయత్నాలు ప్రతికూలిస్తాయి. సంతానం గురించి ఎదురు చేసే వారికి నిరాశాజనకంగా ఉంటుంది. ఈ నెలలో కూడా అనుకూలతలు తక్కువగా ఉన్నాయి. ఉద్యోగం ప్రయత్నం చేసే వారికి బుధుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి నామమాత్రంగా ఉంటుంది. అనుకున్న ప్రమోషన్స్ అయితే వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నం చేసేవారు గట్టి ప్రయత్నం చేస్తే గానీ ఉద్యోగం రాదు. చదువుకునే పిల్లలకి జ్ఞాపక శక్తి మందగించడము, సరిగా చదవలేకపోవడం ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అనుకున్న రీతిలో మంచి ర్యాంకులో పాస్ కాలేకపోతారు. తగు జాగ్రత్త వహించి జ్ఞాపక శక్తికి తగినటువంటి రెమెడీతో తగిన పరిహారం చేసుకున్నట్లయితే చదువులో ముందడుగు వేస్తారు. వ్యాపారస్తులకి వ్యాపారం ప్రతికూలంగా ఉంటుంది. ఈ నెలలో అనుకున్నంత రీతిలో వ్యాపారాలు లాభించవు, నామమాత్రంగా వెళ్తుంది వ్యాపారాలు. రియల్ ఎస్టేట్ రంగం ప్రతికూలంగా ఉంది, అనుకూలతలు తక్కువగా ఉన్నాయి. భూములు సరిగా కొనుగోలు కాకపోవటము, ఇబ్బందులు పడుతూ ఉంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి స్టాక్ పెరగకపోవడం, నష్టాలు తగ్గు చూడాల్సి వస్తుంది. తగు జాగ్రత్త వహించాలి. సినీ పరిశ్రమ వారికి అనుకున్న రీతిలో సినిమాలు హిట్ కాకపోవటము, ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యవసాయదారులకి పంట సమయానికి చేతికం చేసే సమయానికి అకాల వర్షాలు పట్టము, ఇబ్బందులు పడే అవకాశం వస్తుంది. తగు జాగ్రత్త వహించాలి వ్యవసాయదారులు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి అనుకూలతల కంటే కూడా ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తలు వహించాలి. ఈ రాశి వారు మరి ఏం చేయాలి అంటే విష్ణు సహస్రనామ పారాయణ ప్రతి నిత్యము వినడము, అట్లాగే అష్టమంలో చాతుర్గ్రహ సంచారం చేయటం వల్ల నవగ్రహ హోమం చేయించుకోవటము, తద్వారా ఈ రాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి, కన్యా రాశికి ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు అనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరిగింది. చెప్పినటువంటి విషయాన్ని గ్రహించి చక్కటి రెమెడీ పాటించి మీకు అనుకూలంగా చేసుకుంటారని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత. నమస్కారం.